మేడం చెప్పండి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్కౌంటర్లకు ఏం చెప్తారు? ఈ ఎన్కౌంటర్లన్నీ బూటక భర్చలే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ కగార్ అనేది కేవలం కార్పొరేట్లకి దోపిడీ చేసి ఖనిజ సంపదను ఎత్తుకు వెళ్ళడానికి, ఆదివాసీలకి హక్కుగా ఉన్న జల్ జంగల్ జమీన్ మీద వీళ్ళు దోపిడీ చేయడానికి పెట్టిన డెడ్లైనే ఆపరేషన్ కగార్. దానికోసం కొనసాగించేదే ఆపరేషన్ కగార్ అనేది. అది కేవలం కార్పొరేట్ల కోసం మొదలుపెట్టినటువంటి వాళ్ళు. దానికి ఉదాహరణ వీళ్ళ ట్రంప్ యుద్ధం ఆపేయమంటే ఆపేసేటువంటి దొంగ దేశభక్తి వీళ్ళది. అదెంత దొంగ దేశభక్తో ఆపరేషన్ కగారు పేరుతో ఏదో న్యాయం కోసం చెప్తున్నాం అనేది కూడా అంత దొంగ నినాదమే. అంత దోపిడీ కోసం అనుకూలంగా అంటే ఆనాడు సావర్కర్ లాంటి వాళ్ళు బ్రిటిష్ పాలకులు మనకి స్వతంత్రం ఇవ్వకపోతే ఎంతో రాజ్యం కోసం, దేశం కోసం, దేశ స్వతంత్రం కోసం పోరాటం జరిగితే పొరపాటున ఎవరికో షెల్టర్ ఇచ్చి అరెస్ట్ అయిన సావర్కర్ వాళ్ళకి లేఖ రాసి మీకు ఉపయోగపడతాను, మీకు నేను ఏం చేయమంటే అది చేస్తాను, నన్ను జైలు నుంచి బయటకు తీసుకురండి అని 1 సంవత్సర కాలంలోనే లేఖ రాసి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఊడిగం చేసి తొత్తుగా సాగిలపడితే ఎట్లా అయితే వ్యవహరించారో వీళ్ళ విధానం కూడా అదే. ఆనాడు బ్రిటిష్ పాలకుల కొనసాగింపే ఈనాటి బీజేపీ పాలకులు. ఎవరైతే వాళ్ళకి కాళ్లకు మొక్కి తొత్తులుగా మేము మీకు ఉపయోగపడతామన్న వాళ్ళని బేస్ క్యాంపుల్లో పెట్టుకుని లేకపోతే బాంబే విల్లాల్లో పెట్టుకుని మీరు బతకనిస్తున్నారో అంటే క్షమాభిక్ష పెడుతున్నారో బ్రిటిష్ మహారాణి లేదా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసింది ఈరోజు బీజేపీ పాలకులు చేస్తున్నారు. ఎవరైతే తొత్తులుగా ఉండము, మా అడవి కోసం జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం ఉన్నా పంపకుండా కాల్చి చంపుతున్నారు. అవే ఈ బూటకపు ఎన్కౌంటర్. అదే ప్రశ్నించే గొంతుకులను, అదే ప్రజా ప్రోటాలు చేస్తున్న వారిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇది కొత్త కాదండి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసిన పనే వీళ్ళు చేస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న దేశ పాలకులు అందరూ చేసిన పనే అది. కానీ ఈరోజు పెద్ద ఎత్తున డెడ్లైన్లు పెట్టి ఇంతమందిని చంపుతున్నారు. మావోయిస్టులు ఇప్పుడు కొత్తగా పుట్టలేదు. అంతకుముందు ఎంఎల్ పార్టీ కొంతగా పుట్టలేదు. ఎంఎల్ పార్టీలో పనిచేసిన వాళ్ళని ఇదే కాంగ్రెస్ పాలకులు కూడా చంపారు. ఇదే కాంగ్రెస్ పాలకులు ఎమర్జెన్సీలో చంపారు విప్లవకారులని. ఆ తర్వాత వాళ్ళ పాలనలో కూడా ఎంతోమంది విప్లవకారులను చంపారు. అంటే హిడ్మా వాళ్ళ కన్న తల్లిని అంటే నమ్మించి మోసం చేసి కడుపు కోత గురి చేసిందిరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? అది బీజేపీకి ఓటేసే ప్రతి ఆదివాసీ ఆలోచించవలసిన మాట. ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా విజయ్ శర్మ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పి ఆమెని ఆ పువ్వర్తిని సందర్శించి ఆమెకి భరోసా ఇచ్చి ఆమెతోటి పిలిపించాడు. మరి పిలిపించినాక ఆయన 5 రోజులకే ఎట్లా వీళ్ళు చంపుతారు? అంటే ఒక విజయ్ శర్మ పోయి పిలిపిస్తాడు. ఒక విజయ్ శర్మ పిలుపు అమలుకి వీళ్ళు వేచి ఉండరా? అవకాశం ఇయ్యరా? ఇచ్చింది ఎక్కడ? ఒక్క తుపాకీ కూడా హిడ్మా నుంచి వచ్చినట్టు మనకు కనిపించట్లా. మరి ఆయన్ని కాల్చి చంపారంటే మీరు ఏ రకంగా కాల్చి చంపారు? పట్టుకుని చంపారని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పోలీసులు విజయ్ శర్మ పిలుపుని కూడా గుర్తించదలుచుకోలేదంటే ఇది నాటకం అని వాళ్ళన్నా ఒప్పుకోవాలి. లేకపోతే మమ్మల్ని కూడా వినట్లేదు ఈ పోలీసులన్నా ఒప్పుకోవాలి. అదే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు ఇది అక్రమ ఎన్కౌంటరు. అంటే ఈ హిడ్మాక్ కూడా 4 అంచెల భద్రత ఉంటుంది. ఎప్పుడు 60-70 మంది భద్రత కల్పిస్తారు హిడ్మాకి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి ఏం చెప్తారు? అంటే ఇవాళ భద్రత ఉండొచ్చు, కొన్ని కారణాల వలన భద్రత లేకపోవచ్చు. భద్రత ఉన్నా పట్టుకుని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. భద్రత లేకున్నా పట్టుకుంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ విధానం ఒకటే. మాకు లొంగిపోవడమే కాదు, లొంగిపోయిన బండి ప్రకాష్ కూడా ఉన్నాడు, చంద్రన్ కూడా ఉన్నాడు. లొంగిపోవడమే కాదు, మాకు తొత్తులుగా ఉంటేనే, మాకు గులాంగిరి చేస్తేనే, మాకు సహకరిస్తేనే బతకనిస్తాం అన్న మెసేజ్ మాడ్వి హిడ్మా అచ్చతోటి వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు. ఎందుకంటే లొంగడానికి అతను ఉత్తరం రాశాడని చెప్తున్నారు. నేను లొంగడానికి వస్తున్నా అన్నోడిని ఎందుకు చంపారు? అతని నుంచి అన్ని దాడులు చేశాడని మీరే చెప్తున్నారు. అంతమంది పోలీసులని లేదా పారామిలిటరీ దళాలని జవాన్లని పొట్టన పెట్టుకున్నాడని మీరే చెప్తున్నారు. మీరు చెప్తున్న భాష అది. అంటే అన్నిసార్లు తప్పించుకున్నాడు, అంతమందిని చంపినాడు అంటే ఒక్క తుపాకీ కూడా పేల్చడా? ఒక్క గుండు కూడా ఆయన తుపాకీ నుంచి రాదా? అంటే మీరు సెలెక్ట్ చేశారా? దాదాపు 700-800 మందిని నక్సలైట్లను చంపితే నిజానికి ఎన్కౌంటర్ అయితే అటువైపు నుండి ఒక్కరన్నది అనిపోవాలి కదా. కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఆదాని అంబానికి అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద అప్పచెప్పడానికి అనేటటువంటిది
ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అది సరైనది అనేటటువంటిది నిర్ణయానికి వచ్చి కూడా దేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాం. మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, వాళ్ళు ఆయుధాలు వదిలేసి చర్చలకు సిద్ధమని చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు చంపుతా అంటున్నావు? నువ్వు మార్చు లోపల మేము మొత్తం నక్సలైట్లను చంపుతా అంటున్నావు కదా, అది ఎంత మూర్ఖత్వం అంటే నువ్వు అదానీ అంబానీని సేవ్ చేయడానికి తప్ప ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మేము నిరసన కార్యక్రమం చేశాం. రేపు సంతకాల సేకరణ వివిధ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం మెడలోంచి నక్సలైట్లతో చర్చలు జరిపేంత వరకు కూడా మా పోరాటం అనేటటువంటిది కంటిన్యూ ఉంటుంది. దేశం అంతటా కూడా హిడ్మాకు మద్దతుగా ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా మద్దతు లభిస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? హెడ్మాని చంపడం మూర్ఖత్వము. హెడ్మా ఎన్కౌంటర్ కాదు, అతన్ని పట్టుకొని కోవట్టుల ద్వారా పట్టుకొని అందరినీ కూడా పట్టుకున్న తర్వాతనే చిత్రహింసలు పెట్టి వాళ్ళ ద్వారా ఏదైనా సమాచారం తీసుకొని ఆ తర్వాత చంపేసి ఇది ఎన్కౌంటర్ అనేటటువంటి ముద్రేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు హెడ్మా అనే వ్యక్తి 40 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి. అతను లైన్ తప్పుండొచ్చు, కానీ అతను కోరుకున్నది దేశంలో అందరు ప్రజానీకం అంతా కూడా బాగుపడాలనేటటువంటి పోరాటంతోనే ఉన్నాడు. కాబట్టి అలాంటి చర్యలు చేయొద్దు. ఇప్పుడు మీ అండర్లు ఎంతమంది ఉన్నారో మీరు చట్టపరంగా శిక్షించండి. ఈ పాకిస్తాన్ వాడు దాడి చేస్తే కసబ్ లాంటి కోట్ల రూపాయలు ఇచ్చి మనం ఉరిశిక్ష చేసినాం. ఈ దేశ పౌరులాలు నువ్వు చట్టపరంగా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, నువ్వు వాళ్ళని తీసుకొచ్చి చట్టపరంగా శిక్ష అయ్యి నిజంగా తప్పుంటే. కానీ కేవలం అదానీ అంబానీ కోసం చేస్తున్నావు కాబట్టి ఈ హత్యలు అనేటటువంటి జరుగుతున్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయాల్సిన నాయకత్వంలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినాయి, దాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే ఎన్కౌంటర్లు జరిగినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? హెడ్మా ఒక్కడే కాదు, మేము నక్సలైట్లు చేస్తున్న తప్పును కూడా వ్యతిరేకిస్తాం. హింస అది ప్రభుత్వం చేసినా నక్సలైట్లు చేసినా తప్పే. హెడ్మా చేసినప్పుడు సిపిఐ పార్టీగా మేము వ్యతిరేకించాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలనేటట్టు చెప్పారు. ఇప్పుడు అదే చెప్తున్నాం, మీరు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం మీరు ఎదుర్కోలేరు కాబట్టి ప్రజల్లోకి రండి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వం మెడలోంచుదామనే చెప్తున్నాం. కానీ హెడ్మా చేసినప్పుడు కూడా వ్యతిరేకించినాం, ఇప్పుడు ప్రభుత్వం చేసింది కూడా వ్యతిరేకిస్తాం. అంటే హిడ్మా యొక్క ఎన్కౌంటర్ తోటి మావోయిస్టు వర్గాల్లో కూడా చాలా ఆందోళన నెలకొన్న పరిస్థితి. హిడ్మా లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టుకొస్తాడని చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ దేశంలో కొన్ని 60 సంవత్సరాల సంది నడుస్తుంది. ఒక వ్యక్తి పోతే ఇంకో వ్యక్తి పుట్టుకొస్తాడు. ఈ దేశంలో అవినీతి ఉన్నంత వరకు, ఈ దేశంలో ఒకరిద్దరు పెట్టుబడిదారుల కోసం దోపిడీ ఉన్నంత వరకు ఏదో ఒక విద్యార్థులు అటువైపున ఆలోచించి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకోసం నక్సలైట్లకు పోతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం తెలుసుకొని అటువైపున ఆలోచిస్తే తప్ప నక్సలిజం అనేది తగ్గదు. నువ్వు ఏదన్నా చంపితే హెడ్మా లాంటి వాళ్ళని ఇంకా కొందరిని చంపుతావు 700 మందిని, కానీ అది తగ్గే ప్రసక్తి అయితే ఉండదు. నువ్వు మార్పు ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఏంది, దీన్ని అంతటి కారణం అదానికి అప్పచెప్పడానికి అంబానీకి అప్పచెప్పడానికి అని చెప్పి. మరి అలాంటప్పుడు ఏం లేనటువంటి వ్యక్తి, ఒక ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వ్యక్తి రష్యాలో సైన్యంలో చేరి చనిపోయాడు. ఎందుకు పోయిండు? అతను తినడానికి తిండి లేకనే కదా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనిషి రాజ్యాంగం గుర్తురాదు, చట్టాలు గుర్తురావు. అడవి వైపున పోయే బతకడం కోసం జీవితాలు మారాలి, ఈ దేశంలో ఉన్నటువంటి మార్పు రావాలని కోరుకుంటారు. కాబట్టి హెడ్మా చనిపోవడం వల్ల పుడతారే తప్ప తగ్గరు. అంటే ప్రశ్నించే గొంతుకలను అంటే అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉంది మరి కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే బీజేపీని వ్యతిరేకించినోడంతా అర్బన్ నక్సల్స్ అనే ముద్రేస్తారు. మళ్ళీ ఒకప్పుడు బీజేపీ చేసింది ఏంది? ఈ దేశంలో అధికారంలోకి రాకముందుకు బీజేపీ చేసింది ఏంది? నువ్వు ఇప్పుడు చేస్తుంది వచ్చి నువ్వు రాకముందేమో హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు పెట్టినావు. మీరు వచ్చగొట్టింది అంతేంది? పాకిస్తాన్ని బంగ్లాదేశ్ను చూపిస్తావు, ఓల్డ్ సిటీలో ఎంఐఎంను చూపిస్తావు. వీళ్ళంతా తీవ్రవాదులే అని చెప్పారు కదా ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీలో. మరి ఒక్క తీవ్రవాదిని అన్న తీసుకుపోయి నువ్వు అరెస్ట్ చేసినావా? నువ్వు 11 ఏళ్ళు అధికారం నుండి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక్క ఎంఐఎం నాయకుడిని తీసుకుపోయి నువ్వు ఐఎస్ఐ ఏజెంట్ అను తీవ్రవాది అని చెప్పాడా? ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మరొకటి కాదు. ఈ ప్రభుత్వం ఏంటంటే విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఈ సంపదనంతా అదానీ అంబానీకి అప్పచెప్పాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప అంతకుమించి లేదు. కన్న తల్లిని నమ్మించి కడుపుకోతో గురి చేసిరు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు హెడ్మా అనే వ్యక్తి అందులోకి పోయినప్పుడే తెలుసు మేము ఎంచుకునే మార్గంలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అని చెప్పి. కాబట్టి కన్నీటి బాధ అనేటటువంటిది ఉంటుంది తల్లిదండ్రులకు. పిల్లలు మా ముందు చనిపోయినప్పుడు ఉంటుంది, దాంట్లో ఎవరు అనేది కాదు. అదే మేము చెప్తున్నాం, ప్రభుత్వం ఆలోచించి నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయ్యి నువ్వు రాజ్యాంగాన్ని నమ్ముతూ పరిపాలన చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తివి. కాబట్టి ఆ పద్ధతుల్లో న్యాయపరమైనటువంటి శిక్ష చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. బ్రదర్, ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి మీరు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవంగా ఈ దేశంలో ఎవరైనా కానీ భారత రాజ్యాంగం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో లోబడే ఇక్కడ చట్టాలు న్యాయాలు అన్నీ కూడా అమలు కావాలి. కానీ ఈరోజు చూస్తే గత 11 సంవత్సరాల బీజేపీ హయాంలో పూర్తిగా ఈరోజు మానవ హననం జరుగుతుంది. ఈరోజు ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ ఈరోజు ఈ ఆపరేషన్ కగార్ పేరిట ఈరోజు అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలను కాపాడేటటువంటి ఆదివాసులను గిరిజనులను ఈరోజు మావోయిస్టులు నక్సలైట్ల పేరుతోని విచ్చలవిడిగా ఈరోజు హత్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అమిత్ షా కూడా ఈరోజు గమనిస్తే అనేక సందర్భాల్లో కూడా మార్చి 26 కల్లా కానీ పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలైట్లను అంతం చేస్తానన్నారు. ఆ రోజు చూస్తే శ్రీరామనవమి. నిజంగా ఈరోజు దేశ పాలకుల మీద ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ భారతదేశ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా నిజంగా భారతదేశం మీద నిజంగా నమ్మకం ఉంటే నిజంగా ఈరోజు మానవులను హననం చేయడం ఏ రకంగా సాధ్యమవుతుందన్నది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక మావోయిస్టులు లేకపోతే నక్సలైట్ల మీద జరుగుతున్నటువంటి దాడి కాదు. ఇది చూస్తే ఈరోజు బండి సంజయ్ నిజంగా అనాగరికంగా ఈరోజు మాటలను కవ్వింపు చర్యలను మాట్లాడుతూ కూడా అనేక సందర్భాల్లో కూడా అర్బన్ నక్సలైట్ల మీద ఈరోజు కమ్యూనిస్టులని ఊచత కోయడమే నెక్స్ట్ తదుపరి కార్యాచరణ చెప్పడం నిస్సగ్గుగా ఈ బండి సంజయ్కి ఈ భారతదేశంలో నివసించే హక్కు లేదని చెప్పి మేము ఈరోజు అంటే స్వచ్ఛందంగా లొంగిపోవడానికి వస్తున్నటువంటి మావోయిస్టులను కూడా హతం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవమే. ఎందుకంటే ఈరోజు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పి ప్రజాక్షేత్రంలో కలిసిపోతామని చెప్పి అనేక సందర్భాల్లో మావోయిస్టులు ఈరోజు జనబాహుల్యంలోకి వచ్చి ఈరోజు పోలీసులను కూడా ఆశ్రయిస్తుంటే ఈరోజు వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి పోలీసులే ఈరోజు పూర్తిగా ఆ హక్కులను భగ్నం చేస్తూ వాళ్ళని ఊచకోత పేరుతోని ఈరోజు ఎన్కౌంటర్ల పేరుతోని నిర్దక్షిణంగా హత్య చేయించి నిజంగా గాయపరచడాన్ని లేకుంటే చంపడాన్ని ఈరోజు వామపక్ష యువజన సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే హిడ్మా యొక్క మరణం అంటే మావోయిస్టు వర్గాల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. హిడ్మా లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టుకొస్తాడా బ్రదర్? మరి హిడ్మా ఈరోజు మావోయిస్టు భావజాలమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అన్ని రకాల హక్కులు కూడు గూడ నీడ ఏ రకంగా అయితే సాధించాలో వాటిని పూర్తిగా పఠనం చేసినటువంటి హిడ్మా లాంటి అనేక మంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో హిడ్మాలు పుట్టుకొస్తారు. కానీ ఇక్కడ వ్యక్తి ఆరాధన కాదు, ఈ దేశంలో మౌలికంగా లేకుంటే మౌఖికంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని ఈ పాలక వర్గాలు ప్రజలకు అందనీయకుండా స్వతంత్ర ఫలాలు అందేయకుండా చేస్తున్నటువంటి దుస్సాహాలకు వ్యతిరేకంగానే హిడ్మా లాంటి అనేక ఈరోజు ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈ ప్రభుత్వాలని పాలకుని కనువింపు చేయడం కోసమే చేస్తూ ఉన్నారు. నిజంగా వాస్తవానికి హిడ్మా ఈ మరణం కూడా 10 రోజుల ముందే ఆయన పోలీసులకు పట్టుబడినప్పటికీ చట్టం ముందు న్యాయం ముందు నిలబడించకుండా ఈరోజు పూర్తిగా బూటకపు ఎన్కౌంటర్లను చేసి హిడ్మా లాంటి అనేక మంది ఈరోజు ఆదివాసులను హనం చేయడం నిజంగా చాలా సిగ్గుకరమైన విషయం. నిజంగా అమిత్ షాకి ఈ దేశాన్ని పాలిస్తుంటే నరేంద్ర మోడీకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా ఈ దేశంలో ఆకలి మంటలు లేకుండా చేయాలి. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఉచితమైనటువంటి విద్య ఇవ్వాలి, ఉచితమైనటువంటి వైద్యం ఇవ్వాలి, ఉచితమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి. అవేమీ కల్పించకుండా ఆకలి మంటలను పూర్తిగా కల్పించకుండా ఈరోజు కేవలం ఈ ఎన్కౌంటర్ల మీద చేస్తున్న దుస్సాహసాలు లేకపోతే ఈ నీచమైనటువంటి ఈ హత్యలన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడతారు. ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికీ అనేక సందర్భాల్లో కూడా వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భం ఉందని చెప్పి ఈ సందర్భంగా వామపక్షాలు చూసుకున్నట్టయితే హిడ్మా ఆధ్వర్యంలో నాయకత్వంలో చాలా హింసాత్మక ఘటనలు కూడా పాల్పడ్డాడు హిడ్మా. దీనికి సంబంధించి దీన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? మేము వాస్తవంగా మావోయిస్టులు నక్సలైట్లను కూడా వామపక్ష పార్టీలుగా బాహ్య ప్రపంచంలో వచ్చి మీరు సాయుధ పోరాటాన్ని విడనాడి తుపాకులను విడినాడి కూడా ప్రజాబాహంలోకి రండి. ప్రజా సమస్యల పరిష్కారం అంటే కేవలం ఒక తుపాకులే కాదు, నిజంగా ఈరోజు ప్రజాక్షేత్రంలో వచ్చి నిరసన జరిపి ధర్నాలు చేసేటువంటి హక్కు కూడా ఉంది కదా. మరి మీరు ఒకవైపు ఆలోచించాలి. ఎందుకంటే ఈ దుర్మార్గమైనటువంటి ఈ మనుషులను చంపేటటువంటి ఈ క్రీడలుగా ఉన్నటువంటి ఈ అమిత్ షా మాటల్ని పూర్తిగా మనం ఖండించాలంటే మీరు కూడా ప్రజాభవన్లోకి రావాలి. ఖచ్చితంగా వచ్చి అనేక సమస్యల పరిష్కారానికి కూడా వామపక్షాలు ముందుకు వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా సిపిఐ పార్టీగా ముందు వరుసలో ఉంటాం. మీరు వస్తే చర్చలు జరపమని కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. మీ వైపుగా కూడా అనేక సందర్భాల్లో పోరాటాలు అవసరమైతే మరిన్ని కొత్త రూపంలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాను.